ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. ప్రవస్తి అనే ఒక అమ్మాయిని నన్ను గేమ్లో నుంచి ఏంటి అన్యాయంగా నన్ను ఎలిమినేషన్ చేశారని అడుగుతుంది. అంటే మీడియాకి వచ్చి చెప్తుంది, ఇట్లా నాకు కీరవాణి గారు నాకు అన్యాయం చేశారు అని చెప్పి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి కీరవాణి లేడు, కీరవాణిని మధ్యలో పిలిపించారు. ఫస్ట్ నుంచి ఉన్నది ఎవరు? జడ్జెస్ సునీత, చంద్రబోసు, ఇంకొక అతను సింగరు, వాళ్ళు ముగ్గురు కూర్చోరు. వీళ్ళని ఏంటంటే మధ్యలో వీళ్ళు సీనియర్స్ కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది, చూపెడదామని వాళ్ళని పిలిపించారు. అందులో కీరవాణి మాట్లాడిన మాటలు ఎటకారంగా ఉన్నాయి. ఆ అమ్మాయిని కామెంట్ చేయడం, ఆ అమ్మాయిని ఏదో మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం అని అమ్మాయి ఒకటి చెప్తా చూడండి. ఒక అమ్మాయి కూడా పెద్ద వయసు లేదు, ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది. మేము చూసాం ఆ అమ్మాయి పాటలు ఎన్ని, మేము కూడా చూసాం. కాబట్టి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కూడా మీడియా ముందు మాట్లాడితే రాబోయే తరాలు కూడా నాకు జీవితం, నాకు ఇదే నా లైఫ్, తర్వాత నాకు స్పైల్ అవుతుందేమో ఆ అమ్మాయి కూడా ఆలోచించవచ్చు. కానీ ఆలోచించకుండా మాట్లాడుతుందంటే అమ్మాయికి మనసు బాధ కలిగితేనే అమ్మాయి మీడియా ముందు వచ్చి మాట్లాడింది. అమ్మాయి యూట్యూబ్లో మాట్లాడిందంటే అమ్మాయి కారణం ఏంది? ఆ అమ్మాయి మనసు బాధ కలిగింది. కీరవాణి కాదు, సునీత కాదు, సునీత అంట మైక్ అంట ఒక్కోసారి మైక్ టెస్టింగ్ చేస్తారనమాట. మైక్ టెస్ట్ చేసినప్పుడు అమ్మాయికి ఇయర్ ఫోన్ పెట్టుకుంటుంది. ఇక్కడ ఇయర్ ఫోన్ ఆన్లో ఉంది, మైక్ ఆఫ్లో ఉంది, ఇక్కడ వినపడుతుంది ఒక్కసారి. అప్పుడు సునీత అనేదంట కీరవాణి గారితో, ఏమండి ఈ అమ్మాయి చిన్న పాటలు పాడుతుంది, మంచిగా నెట్టుకొస్తుంది ముందుకి, ఇప్పుడు ఒక పాట ఇస్తాం చూడండి అమ్మాయికి, ఇప్పుడు తికమక అవుతుంది అమ్మాయిని, ఇప్పుడు అమ్మాయిని పట్టుకోవచ్చు మనం అంటదంట. ఎందుకండి అంత? అమ్మాయి ఏం చేసిందండి? నీకు తెలిసిన విద్యను నలుగురికి పంచితే నీకు దేవుడు ఇంకా మంచి చేస్తాడు. కానీ ఆ మాటలు ఏంది? అమ్మాయి స్వయంగా చెప్పిన మాటలు ఇవి యూట్యూబ్లో. ఆ అమ్మాయి ఏమంటుంది, నేను ఆఫ్లో ఉందనుకుందండి మైకు, వాళ్ళకి తెలియదు ఆ విషయము. ఆ సునీత కీరవాణికి చెప్తుందట, కీరవాణి గారికి చెప్తుందట, ఏమని ఇట్లా అమ్మాయి చిన్న పాటలు పాటలేసుకుంటుంది, ఈ పాట పాడలేదు, ఈ పాటలు పట్టుకోవచ్చు, తప్పులు అనిందట. తప్పులు పట్టుకో, ఎప్పుడు పట్టుకో, అది నీ పర్సనల్గా తీసుకుంటావా? ఆ అమ్మాయి మీద నీకేం కక్ష? నీ ఇంట్లో ఆయన అంటాడంట కీరవాణి, నా ఇంట్లో చాకరీ చేయాలంట, నా ఇంట్లో చాకరీ చేయాలి, టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ నేను సింగర్కి అవకాశం ఇవ్వాలంటే నా ఇంటికి వచ్చి చాకరీ చేయాలంట. నీ ఇంటికి వచ్చి చాకరీ చేయాలన్నా? నీకు చాకరీ చేసే అవకాశం ఇస్తా, టాలెంట్ని గుర్తించావు నువ్వు. దీన్ని బట్టి అమ్మాయి మనసు బాధ కలిగింది కాబట్టి మేము కూడా అమ్మాయికి ఎక్కిపోయిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం. అమ్మాయి మాటలు నేను ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి చిన్నప్పటి నుంచి పాటలు పాడింది, ఒక ఇంత వయసు నుంచి పాటలు పాడింది, మంచి పాటలు పాడింది, గాత్రంతో అలరించింది. అప్పుడు అన్నని మాటలు ఇప్పుడు అంటుందంటే అమ్మాయికి మనసు బాధ కలిగిందే కదా. ఇప్పుడున్న జడ్జి సరిదిద్దుకొని, ఇప్పుడైనా పిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకురండి. మీరే బాగుపడాలి, మీరే బాగు చేయాలి, మీరే కార్లు కొనుక్కోవాలి, మీరే మిద్దలు కొనుక్కోవాలంటే కాదు. రాబోయే తరాలు కూడా కొంచెం ఇవ్వండి. విద్య అనేది నలుగురు పంచితే నీకు కూడా ఇంకా మెదళ్ళు ఇంకా నిలబడిపోతుంది. విద్యను నువ్వు చెడుగా ఆలోచించినావంటే ఆ చెడు నీకే చుట్టుకుంటుంది, ఎవరికైనా సరే. జడ్జెస్కి మేము కోరుకునేది ఒకటే, టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి, ఎంకరేజ్మెంట్ చేయండి, వాళ్ళని ముందుకు తీసుకురండి. అమ్మాయికి డ్రెస్సులు కూడా నచ్చినవి డ్రెస్సులు వేసుకోమంటున్నారంట. ఇంకో ఏంటంటే ఆమెకు నచ్చిన పాటలు వేయకుండా రాని పాటలు ఇస్తున్నారంట. ఎందుకంటారు అట్లా? ఒకటి సార్, ఆడ జరిగేది ఏంటంటే చెప్పాలా, చంద్రబోస్ గారు రాసిన పాటలు కనుక ఎవరైనా పాడారనుకోండి, ఆ పాటలు కానీ చప్పట్లు కొడతాడు. ఎందువల్ల? ఆయన పాట కాబట్టి, ఆయన పాట కాబట్టి ఆయన కించపరచుకోలేడు, నేను రాసిన పాట అని. అదే వేరే వాళ్ళ పాటలు పాడాను అనుకోండి, నువ్వు ఇలా పాడాల్సింది, అలా పాడాల్సింది. ఏం తెలుసు ఆయనకు? పాటలు రాసడానికి అయిపించదు ఏం తెలుస్తుందండి? మాట మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన గాయకుడు కాదు కదండి, ఆయనకు సంగీత అనుభవం ఉండొచ్చు, కానీ గాయకుడు కాదు కదా. తప్పులు చెప్పేంత గాయకుడు సునీత చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె 3 ఏళ్ళ వయసు నుంచి పాటలు పాడుతుంది. ఆమె 3 సంవత్సరాల నుంచి పాడుతుంది, దాంట్లో లీనం అయిపోయింది, నలిగి వచ్చింది అమ్మాయి. అది ఒప్పుకోవచ్చు సునీత గారిని. కానీ ఈయనకు మాత్రం ఆయన పాట పాడినప్పుడు నువ్వు సూపర్గా పాడావు, వేరే వాళ్ళు పాట పాడినప్పుడు నువ్వు నచ్చలేదు అనడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ అమ్మగారి మీద కూడా దురుసుగా ప్రవర్తించారంటే సునీత గారు, ర్యాష్గా వాళ్ళ అమ్మతో బిహేవ్ చేసినట్టు చెప్పారు. అవును, వాళ్ళ అమ్మగారి గురించి ఏమో మాకు అవగాహన లేదు, కానీ వాళ్ళ అమ్మ గురించి ఏమంటే స్టేజ్ మీద అమ్మగారు రారు కదండి. స్టేజ్ మీద అమ్మాయి గురించి అయితే మాట్లాడింది కాబట్టి, అమ్మాయి బాధ చెప్పుకుంది కాబట్టి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆ అమ్మాయికి డ్రెస్ ఇట్లా వేసుకో అది అనడం, అది జడ్జెస్ అనేది డ్రెస్సులు డిసైడ్ చేయడానికి మీరెవరు? పాటలు పాడడానికి వచ్చింది ఆ అమ్మాయి టాలెంట్ని గుర్తించండి, అవునా కదా. ఆ అమ్మాయి వేసుకుని బీదరికంలో ఉంటారండి, డ్రెస్ చిన్నది కొనుక్కోవచ్చు, అంటే ఫ్యాషన్గా రెడీ అయ్యి రమ్మంటున్నారంట. ఎందుకు అవసరం ఏందో? అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చిందా, లేదా బ్యూటీ కాంపిటీషన్కి వచ్చిందా, మోడలింగ్కి వచ్చిందా? ఒక మాట అడుగుతున్నాను నేను, ఆ అమ్మాయి దేనికి వచ్చింది? మోడలింగ్కి వచ్చిందా? ఏమన్నా చేశారు, అదే రాగానే మేము కూడా అంటున్నాం. ఇప్పుడు ప్రవస్తి చిన్నప్పటి నుంచి అమ్మ పాటలు నేను విన్నా, మంచి పాటలు విన్నాను. ప్రవస్తి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్ ఇదే, జీవితం ఇదే, అమ్మాయికి సింగరే, అమ్మాయి లక్ష్యం ఇదే. కాబట్టి అమ్మాయి ఒక పెద్ద వాళ్ళు, ఒక పొజిషన్ ఉన్న వాళ్ళ మీద అమ్మాయి చెప్తుంది అంటే ఆ అమ్మాయి మనసు బాధ కలుగుతుందని చెప్తుంది. ఈ జడ్జెస్ ఇప్పటి నుంచి మారండి. మరి స్క్రిప్టెడ్ ముందే ఎవరిని గెలిపియాలో, ఎవరిని ఎలిమినేషన్ చేయాలో అని చెప్పింది కదా ఆవిడ.
ఎవరు ఎవరు చెప్పారు? అదే సుభశ్రీ సునీతనా? సుమిత సునీత ప్రవస్తి అమ్మాయి సింగర్ ప్రవస్తి మాట్లాడిన మాటలు ఇవి. అదే సునీత ఉన్నారు, చంద్రబోస్ ఉన్నారు, ఇంకొక అతను ఉన్నాడు. ఈ కీరవాణి అనే వ్యక్తి ఏంటంటే కిరాణా అనే వ్యక్తిని మధ్యలో తీసుకొచ్చారన్నమాట. ఎందుకంటే ఒక సింగర్గా ఎవరైనా చూజ్ చేసుకుంటాడేమో, ఆయన సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి అన్నట్టు పెడతారు మధ్య మధ్యలో జడ్జీలను. అయితే ఆయన దాన్ని ఏం చేస్తుంటారు సార్, ఆయన మాట్లాడే ఓడి ఏం తెలుసా, నేను టాప్ సింగర్ని, నేను నాకు దాంట్లో అవకాశం ఇవ్వాలంటే నాకు చాకరీ చేయాలి, వచ్చారు మా ఇంట్లో చాకరీ చేయాలా, నీ ఇంటికి వచ్చి చాకరీ చేయాలన్నా? టాలెంట్ నువ్వు ఇదేనా గుర్తించేది? నువ్వు టాలెంట్ని టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని గుర్తించాలి కానీ చాకరీ గికరీ అనకూడదు. జడ్జెస్ మారి విద్యను నలుగురికి పంచండి, ఎంకరేజ్మెంట్ చేయండి. ఈ సపోర్ట్ ఎవరికైనా జడ్జీలకా లేకుంటే కంటెస్టెంట్లకా? లేదండి, కంటెస్టెంట్కే చేస్తాం. కంటెస్టెంట్లో కూడా ముఖ్యంగా ప్రవస్తికి నేను సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ప్రవస్తి కొన్ని సంవత్సరాల నుంచి పాడుతుంది అమ్మాయి పాటలు. ఈ రోజు పాడడం లేదు, అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇదే పాటలు పాడుతుంది. ఈ రోజు అంటే అప్పుడు లేని మాటలు ఇప్పుడు మాట్లాడిందంటే ఆ అమ్మాయికి మనసు బాధకరం. అమ్మాయి మెచ్యూరిటీ లేని అమ్మాయిది కూడా పెద్ద వయసు కాదు, ఏదో ఆలోచించే అనుభవం ఉన్న వయసు కాదు అమ్మాయి, మెచ్యూరిటీ లేని మైండ్ కాబట్టి అమ్మాయి మాట్లాడే మాటల్లో నిజాలు ఉన్నాయి. అంటే ఇలా కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం అంటున్నారు, కానీ అక్కడికి వెళ్తేనేమో ఇంకోలా ఉంటున్నది అంటున్నారు. ఇప్పుడు తెర వెనకాల నటించేది వేరు, తెర వెనకాల నటించేది వేరు, తెర ముందు నటించేది వేరు. తెర ముందు యాక్షన్ అనగానే మనం డైలాగులు చెప్పేసి తెర వెనకాల పోయిన తర్వాత ఎవరంతా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఒక మాట అండి, ఇవన్నీ అట్లే ఉంటాయి. కాబట్టి తెర ముందు మాట్లాడింది మనం కంపారిజన్ చేద్దాం, తెర ముందు మాట్లాడితే మనం లెక్కలోకి తీసుకుందాం. తెర వెనకాల మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు. తెర ముందు మాట్లాడింది కీరవాణి ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఏంటంటే, కీరవాణి అన్నాడంట, నువ్వు ఏంటి డ్రెస్ ఏంటి కొంచెం మంచిగా వేసుకోవచ్చు కదా, ఇంకా మంచిగా వేసుకో, డ్రెస్సుల గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమో. సునీత అంటదంట ఇట్లా కీరవాణి గారితో చెప్తాడంట, క్లిష్టతరమైన పాట ఏదో అంతారామమయం అనే సాంగ్ అమ్మాయి పాడింది. ఆ అమ్మాయికి సాంగ్ ఇచ్చారు అంతారామమయం అనే. ఆ పాటలు తప్పులు ఎతకడానికి ఎంత బ్రెయిన్ వాళ్ళు పాడు చేసుకున్నారంటే తెలుసా అమ్మాయి చెప్పడం. అంటే ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా తప్పులు పట్టుకోవాలి ఈ అమ్మాయిని. ఎందుకు అంత కస్తి? ఒక బిడ్డ అమ్మాయిని నువ్వు కూడా ఆ కష్టాలు పడి వచ్చిన దానివే కదా. 3 ఏళ్ల వయసులో నువ్వు కూడా సంగీతం నేర్చుకుని పాటలు పాడిన దానివే. ఆ అమ్మాయి అన్నది ఏంటంటే ఇలా వాళ్ళకి నచ్చిన వాళ్ళే, వాళ్ళకి తెలిసిన వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సపోర్ట్ చేస్తారా అని అడుగుతుంది. ఇది నచ్చిన వాళ్ళని కాదండి, వాళ్ళందరినీ అలాగే చూస్తున్నారు. వాళ్ళు నచ్చిన వాళ్ళని కాదు, మనిషి పద్ధతిని బట్టి బిహేవియర్ని బట్టి. ఇప్పుడు మీరు సిన్సియర్గా ఉన్నారండి, మీరు కేవలం ఈ పనే తప్ప మీకు వేరే ఎక్కిలి చేష్టాలు వేరే ఉండవు, మాకు నచ్చవు, మాతో కలిసిమెలిగా లేరు మీరు, మీ వల్ల మాకు నెగిటివ్ థాట్స్ వచ్చాయి కాబట్టి మీ మీద ఏదో ఇప్పుడు తప్పు చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి, మంచి చేయడానికి కారణాలు లేవు. అంటే ఇండైరెక్ట్గా కీరవాణి గారు ఏం చెప్పాలనుకుంటారు ఆ అమ్మాయికి? ఏం చెప్పాలనుకునేది ఏం లేదు. ఆ అమ్మాయి అంటే వాళ్ళకు ఏదో నెగిటివ్ ఫీలింగ్స్ కలిగింది, ఏదో ఆ అమ్మాయి మీద ఏదో వీళ్ళకు ఒక తెలియని థాట్ కలిగింది, ఆ అమ్మాయిని తీసేయాలనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. ఆ ఉద్దేశంలో ఆ అమ్మాయికి ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఎప్పుడు తీయాలనుకుంటారంటే చెప్పింది మాట వినలేనప్పుడు తీయాలనుకుంటున్నారు, అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లా కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు డ్రెస్ సెన్స్ నీకు సరిగా లేదన్నారు, డ్రెస్ సెన్స్ మాట్లాడింది అమ్మాయి వినడం లేదు, నా డ్రెస్ ఇంతే ఉంటుంది అమ్మాయి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఈ మాట ఏం చెప్పారు, మా ఇంటికి వచ్చి చాకరీ చేయాలని ఎందుకు చెప్పారు? అంటే ఎందుకు రమ్మంటారు ఇంటికి? చాకరీ అంటే బ్యాడ్ వర్డ్స్ కాదండి, ఆ బ్యాడ్గా మనం ఆలోచించకూడదు. చాకరీ అంటే ఆయన ఏంటంటే ఒకటి కింద పడిన వస్తువు కూడా చేతికి అందియాలి, ఆయన ఉద్దేశం అది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కింద ఒకటి వస్తువు పడింది, నేను తీసుకోను, నువ్వు ఇవ్వాలి నాకు, దాన్ని చాకరీ అన్నమాట. ఆ విధంగా చెప్పి ఇల్లు డామినేషన్ అంటే ఇప్పుడు నేను కూర్చుంటా, కాలు మీద కాలేసుకొని కూర్చుంటా, నాకు అది తీసుకురాపు, గ్లాసులో వాటర్ పోసుకురాపు, చాకరీ, జ్యూస్ తీసుకురాపు, ఓ ఫ్రిడ్జ్లో థమ్స్అప్ తీసుకురాపు, లేదా ఒక మందు బాటలు వాటెవర్ ఒక గ్లాస్ తీసుకురా, ఇది ఆయన అనుకునే ఉద్దేశం. ఇది అంటే టాలెంట్కి అక్కడ చూడలేదు, కానీ ఇలా చాకరీ చేస్తే మాత్రం కంపల్సరీ టైటిల్ విన్ అవ్వచ్చు అంటారు. ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ఒక ఆలోచన పడే వ్యక్తి, ఇన్ని సినిమాలు తీసిన వ్యక్తి, ఆ ఆస్కార్లో ఉన్న వ్యక్తి ఆ మాటలు మాట్లాడచ్చా? మీరు చెప్పండి, ఆ మాటలు మాట్లాడచ్చా? ఏది చాకరీ అనే బోర్డు మాట్లాడచ్చా? ఎందుకు చేస్తారు చాకరీ మీ ఇంట్లో? ఎందుకు చేస్తారు? ఏం అవసరం ఉంది చాకరీ చేయడానికి? నువ్వు నేర్చుకున్న పదాలు, నువ్వు నేర్చుకున్న దాన్ని ఆ అమ్మాయికి మెలకువలు నేర్పించు. ఇంకా అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి అందరిని చెప్పట్లేదు కదా, అందరూ అంటుందా? మీరు గమనించండి, ఎవరిని అంటుంది అమ్మాయి? 2 పేర్లు చెప్పింది అమ్మాయి. ఎవరు? వాయిద్యాలు వాయించే వాళ్ళని కృష్ణ, ఇంకొక అతను, వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశారంటాడు. వాళ్ళు బ్యాడే, వాళ్ళు మంచి, మీరు బ్యాడ్ ఏం కాదు కదా, అవును కదా. ఆ అమ్మాయి మనసు బాధ కలిగింది కాబట్టి మాట్లాడింది. ఇది చాలా మంది బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయంటే, వాళ్ళతో పెట్టుకుంటే నీ లైఫ్ ఇంకా ఉండదు, నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది, వాళ్ళు తలుచుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారు అన్నదంట. అంటే కాల్స్ వచ్చినాయంట. బెదిరింపు కాల్స్ అనేది అవేం రాలేదు, కానీ ఆ అమ్మాయి మనసు బాధ కలిగింది.
అమ్మాయి మనసు బాధపడింది. అంటే నేను ఇంత పాట పాడి ఇంత చేసినా కూడా నాకు ఇచ్చే విలువ ఇదేనా, ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడుతున్నారే. అంటే కొంతమంది సెన్సిటివ్ ఉంటారు సార్, కొంతమంది సెన్సిటివ్ పర్సెంట్ ఉంటారు, ఎందుకంటే మనసులో తీసుకోలేరు. కొంతమంది ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు, పోతే పోనీ బై నాకు కావాల్సింది నా పని కావాలనుకునే వ్యక్తులు ఉంటారు. కొంతమంది సెన్సిటివ్ పర్సెంట్ ఉంటారు కాబట్టి ఈ అమ్మాయి సెన్సిటివ్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి తీసుకోలేకపోయింది అమ్మాయి. ఇప్పుడు 8 మందిలో 8 మంది మాట్లాడలేదు, ఈ అమ్మాయి ముందుకు వచ్చి మాట్లాడింది అంటే అమ్మాయి మనసు బాధ కలిగింది, మాట్లాడింది. కాబట్టి ఈ సెన్సిటివ్ పర్సన్ నేను అనుకుంటున్నాను. అమ్మాయి మనసుకు తగిలే బాధ.